హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే అపర్ణతో ఇక సుభాష్ అయితే జరిగిన విషయాన్ని ఇక చెప్పాలని ప్రయత్నం చేస్తాడు. కానీ ఎక్కడ కూడా మాటలు వినడానికి ఇష్టపడదు అపర్ణ. ఇక అక్కడి నుంచి సీరియస్గా లేచి, చూడండి, మీరు నా దగ్గర కూర్చున్నంత మాత్రాన నేను ఏమి కూడా మీతో చెప్పలేకపోతున్నాను. నా మనసు ముక్కలైపోయింది. కానీ మీరు మాత్రం నాకు ఎప్పుడూ కూడా దయచేసి అడ్డుపడద్దు. నా కళ్ళకు ఎదురుగా నుంచోవద్దు. నేను ప్రాణాలతో దక్కాలి అని మీరు అనుకుంటే దయచేసి నాతో మాట్లాడాలే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యొద్దు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఒకవైపు కావ్య అలాగే ఇక రాజ్ ఇద్దరు కూడా ఇక మొత్తానికి మావయ్య గారి విషయంలో ఏదో ఒకటి చేసి అత్తయ్య గారిని మావయ్య గారిని కలపాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది కావ్య. ఇక మొత్తానికి రాజ్ డీలా అయిపోతాడు. కళావతి నిజానికి మొన్నటి వరకు మమ్మీ గురించి ఈ విషయం మమ్మీకి తెలియకూడదని చెప్పి నేను ఎంతగానో ఆ తప్పంతా నేనే చేశాను అని చెప్పి అనుకున్నాను అని అందరికీ చెప్పాను. కానీ ఇప్పుడేమో డాడీ విషయంలో చాలా బాధ అనిపిస్తుంది. మమ్మీ డాడీని అలా పక్క నుంచి తోసేసి వెళ్ళిపోతూ ఉంటే డాడీ మనసు ఎంత బాగా ముక్కలైపోయిందో పాపం. ఇక మమ్మీ హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి డాడీ మొహం చూడకుండా ఏదో ఒక మాటతో డాడీ బాధపడేలాగే మాట్లాడుతుంది. ఇప్పుడు దీనికి ఏ పరిష్కారము లేదా అని చెప్పి ఇక అంటూ ఉంటాడు రాజ్ అయితే. ఇక వెంటనే, ఎందుకు లేదండి, ఖచ్చితంగా ఉంది. మీకు నేను చాలాసార్లు చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, వినండి. మీకు పెళ్ళి అయింది. ఇక ఆ మాయతో, ఆ దొంగ మాయతో మీకు పెళ్లి జరుపుతుంటే నేను అక్కడి నుంచి ఫోన్ రాగానే వెళ్ళాను. మీరు గమనించారు కదా అనగానే, ఎందుకు గమనించలేదు? నువ్వు బయటకు వెళ్ళి కరెక్ట్గా గంట వరకు రాలేదు. వచ్చినాక బాధపడుతూ క్షమించమని అడిగావు. కానీ నువ్వు ఏం చేస్తున్నావో, ఎక్కడికి వెళ్ళావో నాకు తెలియదు. తర్వాత ఇక మమ్మీకి హార్ట్ అటాక్ రావడం వల్ల హాస్పిటల్కి వెళ్ళాం అనగానే, మీకు తెలియదు కదండి నిజానికి అని చెప్పి ఆపేస్తుంది. వెంటనే ఇక, ఏమైంది కల్తీ, ఎందుకు ఆపుతున్నావు? ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు అనగానే, లేదండి, ఏ విషయము లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినమ్మటే రాజ్కి ఏంటి ఏదో చెప్పాలని అనుకుంది. చివరాఖరికి చెప్పే టయానికి తప్పించుకొని వెళ్ళిపోయింది. ఈ కళావతి ఏదో చెయ్యాలనుకుంటుంది, అది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పి ఇక రాజ్ కూడా లైట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అవుతుంది. మార్నింగే ఇక కావ్య వంటగదిలోకి వెళ్ళి కాఫీలు టీలు అరేంజ్ చేసుకుంటూ ఇక కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది. కళ్యాణి, కవిగారు, ఇదిగోండి మీకు నచ్చిన స్ట్రాంగ్ కాఫీ అని చెప్పి చాలా థ్యాంక్స్ వదిన, ఇప్పుడే అనుకుంటున్నాను నాకు వదిన చేతిలోంచి మంచి కాఫీ వస్తే బాగుండని. అలాగే వదిన అని చెప్పి అంటాడు. ఇక వెంటనే అవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, వదిన మీరు మాట్లాడాలి, యాక్చువల్గా నిన్నే మాట్లాడాను కానీ అందరూ ఇక పూజకి రావటం, ఇక అందరూ ఉండటం వల్ల మీతో మాట్లాడడం కుదరలేదు అని చెప్పి అనగానే, ఏంటి కళ్యాణ్ ఏది అని చెప్పి అడగగానే, అదే వదిన, మీరు హాస్పిటల్లో మాయని ట్రీట్మెంట్ చేయిస్తున్నారు కదా ఆ విషయం అని చెప్పి అంటాడు. ఒక్కసారిగా అయిపోతుంది ఇక కావ్య అయితే. కవిగారు మీకెలా తెలుసు అనగానే, అయ్యో వదిన, మీరు ఏది చేసా ఏమీ తెలియదని మీరు అనుకుంటారు, కానీ మీ వెనకాలే నేను లక్ష్మణుడిలాగా అన్నీ కూడా చూస్తూనే ఉన్నాను. మీరు ఏ రోజైతే ధైర్యంగా, కవిగారు మీ అన్నయ్య జీవితంలో ఆ మాయతో పెళ్లి చెయ్యను, చేస్తే ఊరుకోను అని చెప్పి ధైర్యంగా ఉండండి అని నాకు మీరు ఆ రోజే నేను అనుకున్నాను. వదిన ఏదాన్ని దాస్తుంది, ఖచ్చితంగా నిజమేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇక మీరు వెళ్తున్నప్పుడు మీ వెనకాలే నేను ఫాలో అయ్యాను. అప్పుడు నాకు అర్థమైంది మాయ కోమాలో ఉందని. మాయ ఇక తప్పిపోయి కోమాకి వెళ్ళిపోయిందని, ఇక డిసప్పాయింట్ అయిపోయారని ఇదంతా విషయాలు తెలుసుకున్నాను. నిజం చెప్పొదినా, ఆ అమ్మాయి మాయనేనా అనగానే, అవును కవిగారు, నిజానికి ఆ అమ్మాయి ఇక మన బ్రాంచ్ ఆఫీస్ పర్సనల్ పిఏగా మావయ్య గారికి ఇక పందని తెలుసు అనగా, అవును వదినా, నువ్వు చెప్పినాక నేను ఆలోచించాను, నిజమే, మాయ
బ్రాంచ్ ఆఫీస్లో ఉండేది కూడా ఊటీలో ఇక పెదనాన్నకి పర్సనల్గా అన్ని విషయాల్లోనూ ఏదైనా టైం షెడ్యూల్లో కానీ చాలా సిన్సియర్గా ఉండేది. కానీ తను ఇంత చేసిందంటే నమ్మనే కష్టంగా ఉంది వదిన అని చెప్పి అంటాడు కళ్యాణ్. అయితే అవునా కళ్యాణ్, ఆ అమ్మాయి ఎలాంటిదో నీకు తెలుసా అనగానే, నాకు తన క్యారెక్టర్ పెద్దగా తెలియదు కానీ ఒక 2-3 సార్లు నేను పెదనాన్నతో పాటు ఊటీకి వచ్చినప్పుడు మాత్రం తను పెదనాన్న దగ్గరకు పోయి క్లోజ్గా మాట్లాడటం అయితే గమనించాను. పెదనాన్న మాత్రం నార్మల్గానే మాట్లాడేవారు, తను మాత్రం చాలా ఇంట్రెస్ట్గా పెదనాన్నని చూస్తూ ఉండేది. అప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే ఇక పెదనాన్న ఓపెన్ అప్ అయ్యి ఆ విషయాన్ని బయట పెట్టారో అర్థమైంది. కానీ నిజం ఆ మాయ ఇంకా ఇంత పనిచేసింది అస్సలు అనుకోలేదు అని చెప్పి కళ్యాణ్ అంటూ ఇంతలోనే ఇక కావ్యకి ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో ఏంటి అప్పు ఫోన్ అనగానే, బ్రో నేనా, ఎందుకు వస్తుందో ఒకసారి మాట్లాడండి అని చెప్పి ఇంకా అనగానే, వెంటనే చెప్పవే అప్పు ఏంటి అనగానే, అక్క నాకు డాక్టర్ ఫోన్ చేశారు, నీకు ఫోన్ చేస్తుంటే నీ ఫోను పని చేయట్లేదంట, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుందంట, ఒకసారి ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసుకో. నాకు ఫోన్ చేసి చెప్పారు మాయకి సృహ నైట్ నుంచి కలవరిస్తుందంట, ఆ విషయం చెప్పాలని నీకు పొద్దున ఫోన్ చేశాను. ఇక మా హాస్పిటల్కి వెళ్తే తను సృహలో నుంచి వచ్చింది కాబట్టి మనతో మాట్లాడే అవకాశం ఉంటుంది, అచ్చుపనికే చేశానక్క అని చెప్పి అప్పు అంటుంది. ఇక వెంటనే కావ్యకి చాలా ఆనందం అనిపిస్తుంది. నిజమా అప్పు, ఖచ్చితంగా బయలుదేరుతున్నాను అని చెప్పి ఇక వెంటనే తీసుకొని వస్తుంటే, వదిన ఆగు ఏంటి ఏమైనా కానీ అధిక్ గారు హాస్పిటల్లో ఉన్న మాయకి సృహ వచ్చిందంట, ఈ విషయం చెప్పింది అప్పు. నేను వెళ్ళి ఆ మాయని అసలు ఏం జరిగిందా ఏంటా అని చెప్పి తెలుసుకుంటాను అని చెప్పి వెళ్తూ ఉంటే, ఆగుదినా నేను కూడా వస్తాను, నేను కూడా ఆ మా దగ్గరికి వచ్చి అసలు ఏ నిజం అన్నది నేను కూడా తెలుసుకుంటాను, పదవదిన అనగానే ఇక కావ్య కళ్యాణ్ ఇంట్లో నుంచి బయలుదేరుతారు. ఇక ఇక్కడ చూస్తే అప్పు తన ఇంట్లో నుంచి తను బయలుదేరుతుంది. అలాగే ముగ్గురు కలిసి హాస్పిటల్లో కలుసుకుంటారు. ఇక వెంటనే బ్రో ఎక్కడుంది ఆ మాయ అనగానే, అక్క కళ్యాణ్కి ఏంటి, ఈ కళ్యాణ్కి కూడా చెప్పేశావా అనగానే, ఏ నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి బ్రో, నాకు అంతా తెలుసు. ఇక నువ్వు ఆ రోజు హాస్పిటల్ దగ్గర నుంచి ఉన్నప్పుడు నేను ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే నేను బయట ఎక్కడో ఉన్నాను రా బాయ్ అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేశావు. అప్పుడే నాకు డౌట్ వచ్చి హాస్పిటల్లో ఉండి కావాలని నాకు ఎందుకు అబద్ధం చెప్తుందా అని చెప్పి నేను వెంటనే హాస్పిటల్కి వచ్చాను, అప్పుడే తెలిసింది అని చెప్పి కళ్యాణ్ అనగానే, ఏందిరా బాయ్ ఎంక్వైరీ పెట్టావా, మొత్తానికైతే ఏదో రకంగా తెలుసుకుంటావురా బాయ్ నువ్వు అని చెప్పి అంటూ ఉంటే, సరే పదప్పు తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు ఆ మాయకి మెలకు వచ్చింది కాబట్టి ఫస్ట్ మావయ్య గారి గురించి తెలుసుకోవాలి అని చెప్పి ముగ్గురు కూడా ఇక ఫాస్ట్గా రూమ్లోకి వెళ్తారు. ఇక ఇక్కడ చూస్తే కావ్య గురించి తప్పుడుగా మాట్లాడుతూ ఉంటుంది అనామిక. ఇక వెంటనే హాల్లో ఉన్న అపర్ణ ఇక పేపర్ చదువుతూ ఉంటే ఇక అటువైపుగా వస్తున్న అనామిక, అత్తయ్య అత్తయ్య అని చెప్పి దానిలక్ష్మి దగ్గరికి వస్తుంది. ఏమైంది అనామిక, ఎందుకు అలా అరుస్తున్నావు అనగానే, అవునత్తయ్య నేను మాట్లాడితే మీకు అరుపుల్లాగే అనిపిస్తుంది, అదే ఆ కావ్య ఏం మాట్లాడినా చెవుల్లో ఇక తేనె పోసినట్టు అనిపిస్తుంది అనగానే, ఏం మాట్లాడుతున్నావు అనామిక, ఏం జరిగింది నీకు, విషయం చెప్పు అని చెప్పి దానిలక్ష్మి అనగానే, ఇంకా ఏం కావాలి, నా భర్త విషయంలో ఎన్నిసార్లు చెప్పినా ఆ కావ్య జోక్యం చేసుకుంటూనే ఉంటుంది, ఏ విషయంలోనూ నా భర్తని సపోర్ట్ చేస్తూ చివరి ఆఖరికి కవిత్వాలు అని చెప్పి ఆఫీసుకు కూడా వెళ్లకుండా అడ్డుపడుతుంది అని చెప్పి అనగానే, ఏం జరిగిందో చెప్తే అర్థమవుతుంది కదా అని చెప్పి అంటుంది దానిలక్ష్మి. కానీ అక్కడే కూర్చుని ఉన్న అపర్ణ అలానే చూస్తూ ఉంటుంది. ఇక అనామిక ఏం మాట్లాడుతుందా అని చెప్పి వింటూ ఉంటుంది. ఇక వెంటనే కావాలని, మేము ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత నైటు కళ్యాణ్తో నేను మాట్లాడాను, మీరు ఆఫీస్కి వెళ్తున్నారా లేదా, కవిత్వాలని పక్కన పెట్టి ఎప్పటి నుంచైనా ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పి నేను అడిగాను, ఆలోచిస్తాను అని అన్నారు. నేనేమో పొద్దున్నే లెగిసి ఆఫీస్ కోసం అన్నీ కూడా ఆయనకు సంబంధించిన బట్టలన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టాను,
సరేనని చెప్పి వెళ్తానని నాతో చెప్పి చివరాఖరికి కిందకు వచ్చేసరికి కారులో కావ్య అలాగే ఇక మీ అబ్బాయి ఇద్దరు కూడా కారులో వెళ్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఏదో రకంగా నా భర్తని మార్చేసి చివరాఖరికి ఇక ఆవిడ గారి కొంగు పట్టుకొని వెళ్ళేలాగా చేస్తుంది. మీరు ఎట్లా ఉంటే మీ అబ్బాయి కూడా ఇంకా అలానే ఉంటాడు. ఈ ఇంట్లో ఇంక నేను దేనికి అని చెప్పి ఇక పెద్దగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక వెంటనే ధాన్యలక్ష్మి వచ్చే లోపలే అపర్ణ వస్తుంది. ఏయ్ పిల్లకొక, ఏం మాట్లాడుతున్నావు? నా కోడల గురించి నా ముందే నోటుకొచ్చినట్టు మాట్లాడేంటి? నీ గురించి, నీ భర్త గురించి మీ బెడ్రూమ్లో మాట్లాడిన మాటలు నా కోడలికి ఎందుకు లింక్ కడుతున్నావు? అయినా నాకు తెలియక అడుగుతాను, కళ్యాణ్కి ఆఫీస్ అంటే ఇష్టం లేదని మొహం మీద అందరి ముందు చెప్పాడు. చివరాఖరికి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో రాజు విషయంలో తప్పు జరిగిందని నమ్మి కళ్యాణ్కి పట్టా రాసిచ్చాం. అంత మాత్రాన కళ్యాణ్ ఎప్పుడు అంటూనే ఉన్నాడు, అన్నయ్య శ్రీరామచంద్రుడు తప్పు జరగదు, ఖచ్చితంగా నేను ఆ రాములు వారు వచ్చినన్ని రోజులు ఇక ఖచ్చితంగా పట్టాభిషేకం జరిగినంత వరకు ఇక ఎదురు చూస్తున్నట్టు నేను కూడా ఈ ఆఫీస్లో అన్నయ్య కోసం ఎదురు చూస్తాను అని చెప్పి ఏదో నీ ఇప్పుడు భరించలేక ఆ కళ్యాణ్ ఆ బాధ్యతను తీసుకున్నాడే తప్పించి నిజానికి కళ్యాణ్కి ఇంట్రెస్ట్ లేదని అందరి ముందు చెప్పాడు. అయినా కూడా కావ్యని ఆడిపోసుకుంటూనే ఉంటున్నావు. కావ్య విషయంలో ఇన్నాళ్ళలాగా నీ నోటికి వచ్చినట్టుగా ఏది మడితే అది మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావేమో. అస్సలు ఊరుకోను. నా కోడలు జోలికొస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. కావ్యని అనే అంత దానివి అయిపోయావా? నా కోడలు బంగారం. ఈ ఇంటిని ఆఫీస్ని ఒంటి చేత్తో చూసుకునే కెపాసిటీ ఉంది. కనీసం నీకు ఇంట్లో వంట రాదు, భర్తతో సక్రమంగా కాపురం చేయడం రాదు. అసలు కంపెనీ బాధ్యతల గురించి అసలు ఏం ఉండాలో తెలియదు. ఇంట్లో నుంచి ఇక దొంగతనంగా మీ అమ్మ వాళ్ళకి మాత్రం ఇక చెక్కు రూపంలో సొమ్ముని దానాదత్తం చేయడం మాత్రం వచ్చు అని చెప్పి బాగా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది. ఇటనే ధాన్యలక్ష్మి, అక్క నీకు అసలే ఒంట్లో బాలేదు, ఇప్పుడు ఎందుకు అక్క ఈ మాటలని? నా కోడలికి ఏదో రకంగా నేను బుద్ధి చెప్పుకుంటాను, ఎందుకక్క ఇన్ని మాట్లాడడం అనగానే, అబ్బో ధాన్యలక్ష్మి చాలా బాగా మాట్లాడుతున్నావు, ఇప్పుడు నాకు ఒంట్లో బాగలేదు, జాలి తెలుస్తున్నావా లేదంటే నీ కోడల్ని ఇక నేను తిడుతున్నానని బాధ కలిగి మాట్లాడుతున్నావా? అవునక్క, ఇక్కడ వరకు మాట్లాడుతున్నావు కాబట్టి నేను కూడా మాట్లాడుతున్నాను, నిజంగానే మాట్లాడుతున్నాను. మరి మా కోడల్ని అన్నెన్ని మాటలు మీరు ఎలా అంటారు? నిజానికి ఈ ఇంటికి కనకం అలాగే కృష్ణమూర్తి వాళ్ళ ఫ్యామిలీ రాకూడదని ఆ రోజే నేను చెప్పాను. నా కొడుకు జీవితంలో నిప్పులు పోస్తున్న ఆ అప్పుని ఈ ఇంటికి అడుగు పెట్టకూడదని నేను అనుకున్నాను. కానీ వాళ్ళ ముగ్గురిని నువ్వే పిలిచావు. అంటే నీకు నచ్చినప్పుడు వాళ్ళందరినీ పిలుస్తావు, నచ్చినప్పుడు వెలేస్తావు. అంత నీ ఇష్టమేనా? ఈరోజు అందరి ముందు అడుగుతున్నాను. నిజానికి కళ్యాణ్ అలాగే అప్పు చట్టా పట్టాలేసుకొని ఇంట్లో ఆ రకంగా తిరగడానికి కారణం ఎవరు? ఆ కావ్య కాదా? అదే నువ్వు ఇప్పుడు ఎంతగానో ప్రేమిస్తున్నా కావ్య కాదా అనగానే, కానే కాదు, అసలు కావ్య గురించి ఒక్క మాట కూడా అనడానికి మీ ఇద్దరికి అర్హత లేదు. మీ అత్త కోడలు ఇద్దరు కూడా కావ్యకి రుణపడి ఉండాలి అని చెప్పి అపర్ణ అంటుంది. ఒక్కసారిగా ఇక ధాన్యలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు అక్క? మీ కోడలికి నేనెందుకు రుణపడి ఉండాలి? గినపడితే నువ్వే రుణపడి ఉండాలి. ఎందుకంటే రాజ్ తప్పు చేశాడని రాజ్కి వేరొక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నావు. అదంతా తెలిసిన నీ కోడలు ఇక తను నిజాన్ని కాపాడుతూ నీ ప్రాణాల గురించి ఆలోచించి తను ఆ అబద్ధాన్ని ఎవరికి కూడా నిజమని చెప్పలేకపోయింది. కాబట్టి జీవితాంతం నువ్వు అలాగే బావగారు కావ్యకి రుణపడాలి అనగానే ఒక్కసారిగా అపర్ణకి నోటి వెంట మాట రాదు. కావ్య విషయంలో తను ఎంత క్రూరత్వంగా ప్రవర్తించిందో, కావ్యకి ఎంత అన్యాయం చేయాలనుకుందో అదంతా కళ్ళ ముందు కనబడుతుంది. ఒక్కసారిగా తనకి మళ్ళొక రెండోసారి హార్ట్ ఒక రకంగా నొప్పిలా అనిపించేసరికి దెబ్బకి చేయి పట్టుకొని దెబ్బకి అక్కడే కూర్చొని పోతుంది. ఇక వెంటనే రాజ్ వస్తాడు. పిన్ని, ఏం మాట్లాడుతున్నావు పిన్ని? అసలు కొంచెం కూడా ఈ ఇంట్లో ఇంత కూడా నా మాట అంటే విలువ లేదు. నేను అమ్మని డిశ్చార్జ్ చేసుకొని తెచ్చిన రోజే చెప్పాను, ఈ ఇంట్లో కొన్ని రోజుల వరకు ఎలాంటి గొడవలు ఎవరూ పడవద్దని. అయినా కూడా పదే గొడవలకి తావు తీస్తూనే ఉన్నారు. అమ్మ ప్రాణాలతో ఉండడం మీకు ఎవరికి ఇష్టం లేనట్టుంది అని చెప్పి మమ్మీ అని చెప్పి వాటర్ని తీసుకొని వచ్చి ఇస్తాడు. ఇక వెంటనే అక్కడే ఉన్న సుభాష్ అయితే అపర్ణ అని చెప్పి దగ్గర రాబోతుంటే, వద్దు
అసలు ఇదంతా మీ మూలంగానే వచ్చింది. మీ మూలంగానే నా కొడుకుని నేను జీవితాంతం మచ్చపడేలాగా శిక్ష వేద్దామనుకున్నాను. ఇప్పుడు ఒకళ్ళ నోట్లో నుంచి నన్ను దెప్పి పొడిచే వరకు వచ్చారు అంటే కారణం ఎవరు? మీరే. మీరు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు. దయచేసి మీకు దండం పెడతాను, నా కళ్ళెదురు ఉండద్దు అని చెప్పి ఇక చాలా మనస్తాపానికి ఇక గురి అవుతుంది అపర్ణ. అయితే ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇక అక్కడ హాస్పిటల్లో సృహ వచ్చిన మాయ కూర్చొని చాలా పశ్చాత్తాపం పడుతూ ఉంటుంది. ఇక మాయ దగ్గరికి వెళ్తుంది కావ్య, అప్పు, కళ్యాణ్ ముగ్గురు వెళ్ళేసరికి మాయ కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. మాయ, నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పి అడుగుతుంది కావ్య. ఇంతలో డాక్టర్ వచ్చి, కావ్య మేడం, నిజానికి ఇది చాలా వండర్. నిజానికి కోమాలోకి పేషెంట్ వెళ్ళిపోయిన తర్వాత నిజానికి నెలల తరబడి అలానే కోమా స్టేజ్లోనే ఉండిపోతారు. అసలు తనంతకు తనే సృహ వచ్చి నైట్ నుంచి కలవరిస్తూనే ఉంది. నేను ద్రోహం చేశాను, నేను మోసం చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి ఈ 3 మాటలు తప్పించి వేరొక మాట లేదు. పొద్దున్నే ఇక తనని అన్నీ కూడా డీటెయిల్గా నేను తన పేరుని అన్నీ కూడా అడిగాను. క్లియర్గా చెప్పింది తను మాయ అని. ఇక తను వైజాగ్లో వర్క్ చేస్తుందని, అది కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అని. ఈ అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ తనవి ఫేక్ లేకుండా నిజాలే చెప్పింది. దాన్ని బట్టి నిర్ధారణ చేసుకున్నాం తను కోమాల నుంచి పూర్తిగా కోలుకుందని. అందుకే ఇక మీకు కబురు పెట్టాం అని చెప్పి ఇక డాక్టర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే అప్పు డాక్టర్తో పాటు వచ్చి, మేడం, డాక్టర్ గారు తనతో మేము కొంచెం సేపు మాట్లాడాలి. తనని ఏదైనా మాట్లాడితే మునుపటిలాగా తను మళ్ళా సృహ కోల్పోతుందా అని చెప్పి అడగగానే, అదేమీ లేదు, అలా ఏమీ జరగదు. ఆ రోజంటే తను ఆల్రెడీ సృహ కోల్పోయిన ఆమెకి ఇంజెక్షన్ చేసి మనం సృహలోకి తెచ్చాం కాబట్టి మీరు మాట్లాడుతుంటే తను స్ట్రెస్కి గురయ్యి కోమాలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు తనకు తానే కోమాలోంచి బయటపడింది అంటే ఖచ్చితంగా తను సృహ కోల్పోయే ఛాన్సెస్ అస్సలు లేవు చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక వెంటనే కూడా అప్పు లోపల నుంచి ఇక కావ్య దగ్గరికి వస్తుంది. అక్క, ఇప్పుడు నువ్వు అడుగు అక్క, ఖచ్చితంగా మాయ నిజమే చెప్తుంది. తను ఏదో ద్రోహం చేసింది, ఏదో మోసం చేసింది కాబట్టినే కదా రాత్రంతా అలా కలవరిస్తూనే ఉందంట అనగానే వెంటనే ఇక మాయ అయితే కావ్య అని చెప్పి గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తుంది. ఒక్కసారిగా కావ్య దెబ్బకి ఆశ్చర్యపోతుంది. ఏంటి మాయ, ఏంటి, ఎందుకు అంత కన్నీరుతున్నావు అనగానే, నాకు చాలా బాధగా అనిపిస్తుంది కావ్య. నిజానికి మీ కుటుంబానికి నేను చాలా ద్రోహం చేశాను. కానీ ఈరోజు నేను ప్రాణాలతో మిగిలి ఉన్నాను అంటే కేవలం అది మీ అక్క చెల్లెల వల్లే. మీరు గనక నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసుకుండా ఉండుంటే నా ప్రాణాలు అక్కడే పోయేవి. మీరు హాస్పిటల్లో జాయిన్ చేసి ఇక్కడ నాకు లక్షల కొలది ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటే ఇంకా మీ కుటుంబానికి నేను ద్రోహం చేయగలనా అని చెప్పి అనగానే కావ్య వెంటనే, ఏంటి మాయా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనగానే, నిజం మాట్లాడుతున్నాను. ఇప్పుడు వరకు ఎవరికీ తెలియని నిజం చెప్పబోతున్నాను. నిజానికి మీ మామయ్య గారు చాలా మంచి వ్యక్తి. సుభాష్ సార్ అంటే నాకు చాలా గౌరవం. ఆయన మీద నాకు ఎప్పుడు కూడా ఎలాంటి అభిప్రాయం ఉండేది కాదు. కానీ మీ ఇంట్లో ఉన్న రుద్రాణి గారు ఇక ఒకరోజు వైజాగ్కి వచ్చి మా ఇంటికి వచ్చారు. మా ఇంట్లో ఇక మా నాన్నని అలాగే మా అమ్మని ఇద్దరిని కూడా తన ఆధీనం తీసుకొని ఒక పాడుబడ్డ బంగళాలో వాళ్ళిద్దరినీ కట్టిపడేశారు. ఇక నేను నా తల్లిదండ్రుల గురించి నేను ఆమె చెప్పిన పనులన్నీ చేయాల్సి వచ్చింది. ఇక సుభాష్ సార్ని బ్లాక్మెయిల్ చేయాలని కావాలని ఇక బిడ్డని అడ్డం పెట్టుకొని తనని అందరి ముందు వాళ్ళ గౌరవం అంతా తీయాలని నా దగ్గర ఈ రకంగా ప్రవర్తించమని నాతో చెప్పుకుంటూ వచ్చారు. నేను నా తల్లిదండ్రుల గురించి మీ కుటుంబానికి చాలా ద్రోహం చేశాను. కానీ నేను చేసిందంతా కూడా కేవలం మా తల్లిదండ్రుల గురించే. అలాంటి రుద్రాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు కూడా నేను ఈ రకంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నది కూడా ఆ రుద్రాని వల్లే అనగానే కావ్య అప్పు ఆశ్చర్యపోతారు. కళ్యాణ్ ఒక్కసారిగా ఏం మాట్లాడుతుంది అని చెప్పి అలానే అవాక్కైపోయగానే, ఆ రోజు మీరు వచ్చారు కదా నా ఇల్లుని ఎత్తుక్కొని, ఇక వెంటనే నేను అక్కడి నుంచి పారిపోవాలనుకోలేదు. సరే కదా నిజం చెప్పేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటే దూరం నుంచి సైగ చేసింది పారిపోమని. ఇక వెంటనే నేను బ్యాగును వదిలేసి పారిపోయాను.
కానీ మీకంటే ముందుగా కారులో కూర్చొని నన్ను కావాలని యాక్సిడెంట్ చేసి చంపే ప్రయత్నం చేస్తుందని అస్సలు ఊహించలేదు కావ్య అని చెప్పి బోరును ఏడుస్తుంది. ఇక వెంటనే కావ్య, మాయా నీకు ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు, అందుకే నువ్వు మీ అమ్మా నాన్నల గురించి ఇంత అబద్ధాన్ని నువ్వు అందరికీ నమ్మించే ప్రయత్నం చేసావు. కాబట్టి ఇప్పుడు నీకంటూ నేను అలాగే రాజ్ సార్ ఉన్నాం. చెప్పు, ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాం. నిజానికి మా మామయ్య గారికి నీకు పుట్టిన బిడ్డ కాదు కదా అనగానే, అవును నిజమే, నువ్వు అన్నది కరెక్టే. అసలు నేను అలాగే సుభాష్ సారు కలిసి బిడ్డను కండమేంటి? ఆయన ఎక్కడా నేనెక్కడా? ఆయన ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ కూడా ఫ్యామిలీకే ముందు ఇంపార్టెన్స్ ఇచ్చే మనిషి. వర్క్ విషయంలో మమ్మల్ని అందరినీ తిట్టి క్రమశిక్షణగా ఉంచి మాకు ఇంక్రిమెంట్స్ అని బోనస్లని ఎవరికి ఇవ్వనంత కంపెనీల కంటే ఎక్కువ మాకు ఇస్తూ ఉండే ఆయన మీద నేను ఇలాంటి బురద చల్లాను. ఆ పాపం నాకు వెంటాడుతూ చివరాఖరికి ఇదిగో ఈ పొజిషన్లో ఉన్నాను. చెప్పు కావ్య, నువ్వు ఈ విషయం ఎక్కడ చెప్పమంటే అక్కడికి వచ్చి చెప్తాను. నాకు ఈ విషయంలో చాలా గిల్టీగా ఉంది. కేవలం నా తల్లిదండ్రుల్ని తను కిడ్నాప్ చేసిందని, మీ కుటుంబాన్ని ఇంతగా నాశనం చేయాలని ఇక నేను ఈ రకంగా అబడుకుంటూ వచ్చాను. నిజానికి అసలు ఆ బిడ్డ నా బిడ్డే కాదు, అది కూడా రుద్రాణి మాయే. రుద్రాణిని ఆ బిడ్డని అనాథ శరణాల నుంచి తీసుకొని వచ్చింది అని చెప్పి నిజం చెప్పగానే ఇక అప్పు, కావ్య, కళ్యాణ్ ఆశ్చర్యపోతారు. రుద్రాణి ఇంత పని చేస్తుందా? పిన్నింటి వాసాలు ఇంట్లో ఉంటూనే లెక్క పెడుతుందా? అసలు నిజానికి పాముకి పాలు పోసి పెంచినట్టు రుద్రాణి గారి గురించి ఇంట్లో ఎవ్వరికీ తెలియదు, అంత కుట్ర చేస్తుంది అని చెప్పి ఇక వెంటనే కూడా పదమాయ ఇంటికి వచ్చి మా అత్తయ్య గారికి ఈ విషయం చెప్పు. నిజానికి మా మావయ్య గారు తప్పు చేశారని కుటుంబ సభ్యులందరి ముందు ఇక దోషిలాగా మిగిలిపోయారు. అత్తయ్య గారైతే చివరాఖరికి ప్రాణాలు వదిలేసే పరిస్థితి వచ్చింది. మా అత్తగారి దగ్గరికి వచ్చి మామయ్య గారి గురి నువ్వు నాకు ఏది చెప్పావో ఆ మాటలే చెప్పు, జీవితాంతం నీకే నేను రుణపడి ఉంటాను అనగానే, వద్దు కావ్య వద్దు, ఇంకా నాకు పాపాన్ని పెంచొద్దు. నువ్వు నాకు రుణపడంటి, నా ప్రాణాల్ని నాకు మిగిల్చావు, అది చాలు. జీవితాంతం నేనే నీ పేరు చెప్పుకొని ఇక బ్రతికేస్తాను, పదండి అని చెప్పి ఇక మాయ అలాగే కావ్య వాళ్ళతో బయలుదేరుతుంది. ఇక చాలా కొండంత సంతోషంతో కావ్య, అప్పు, కళ్యాణ్ ముగ్గురు కూడా ఇక మాయని ఇంటికి బయలుదేరు. దుగ్గిరాల కుటుంబం దగ్గరికి వచ్చేసరికి మాయని తీసుకొని వచ్చేసరికి అది కావ్య గురించి ఇంట్లో చాలా పెద్ద గొడవనే జరుగుతూ ఉంటుంది. ఇందిరాదేవి అయితే చాలా కోపంతో ఇక అపర్ణ ఒకవైపు బాధలో ఉంటే ఇంకాస్త కానట్టుగా మాట్లాడతావేంటి ధాన్యలక్ష్మి, ఇప్పుడు ఈ విషయాలు అవసరమా అని చెప్పి ఉంటే, లేదు అత్తయ్య గారు, నేనేమి కావాలని ఆ ప్రస్తావన తీసుకురావట్లేదు. కావ్య విషయంలో ఎప్పటికీ రుణపడి ఉండాలి అంటే నేను ఎందుకు రుణపడి ఉండాలి? కావ్య ఏ విషయంలో నాకు ఫేవర్ చేసింది? తన చెల్లెల్ని నా కోడలి స్థానంలో తీసుకురావాలని ఎంతగానో ట్రై చేస్తుంది. ఇంకా మీరు కావ్య గురించి మీరందరూ కూడా గొప్పగా అనుకుంటారు, కానీ నేను ఎప్పటికీ అనుకోలేను అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే రాజ్ అయితే అంటాడు, చూడు పిన్ని, ఎప్పటికీ ఈ విషయం నీకు అర్థం కాదు. చెప్పినా మీలాంటి వాళ్ళు కావ్య లాంటి వాళ్ళని తప్పుగానే అర్థం చేసుకుంటూ ఉంటారు. ఈ రోజుకి అప్పు గురించి నిజం తెలియక ఇలా మాట్లాడుతున్నారు. అసలు నిజంగా ఈ అనామిక ఈ ఇంట్లోకి అడుగు పెట్టింది అంటే కారణం కేవలం నా భార్య కళావతి మూలంగానే. కళావతి ప్రాగ్బలం వల్లే ఈ పెళ్లి జరిగింది. చివరాఖరికి పెళ్లి జరగకూడదని పంతులు గారులు ఎంతో ఇదిగా వీళ్ళిద్దరు జాతకం కలవలేదన్నా కూడా మొక్కలు మార్చి పెళ్లి జరిగేలాగా చేసింది నా భార్య. పెళ్లి పీటల ముందు వీళ్ళ అప్పుల ఆయన వచ్చి, సేట్జీ పెళ్లి కూతురు పెళ్లి పీటల మీదకి ఎక్కకూడదు అని చెప్పి కండిషన్ పెడితే 2 కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు, లక్షల్లో కాదు, కోట్ల రూపాయలు వీళ్ళకి దారాదత్తం చేసి ఈ అమ్మాయిని పెళ్లి పీటలు ఎక్కించింది కావ్య. అలాంటి కావ్యని ఇంకా మీరు ఇంత ఘోరంగా ఆలోచిస్తే నేనేమీ చెప్పలేను అని చెప్పి రాజ్ అయితే కావ్య గురించి ఇక జరిగిన విషయాలన్నీ కూడా ధాన్యలక్ష్మికి చెప్తూ ఉండగా కావ్య ఇక మాయని తీయడం ఒక్కసారిగా తిరిగి చూస్తాడు. సుభాష్ ఆశ్చర్యపోతాడు. ఇక వెంటనే మాయ వచ్చి ఇక సరాసరి సుభాష్ సార్ మీద పడిపోతుంది. సార్ అని చెప్పి రాజ్ని దండం పెడుతుంది. ఒక్కసారిగా కుటుంబం అంతా ఆశ్చర్యపోతారు. మీరందరూ నన్ను క్షమించాలి, మీ అందరినీ నేను చాలా బాధ పెట్టాను, కానీ నేను కూడా కావాలని చేయలేదు. ఒకరు నన్ను బలవంతం పెట్టి నాకు ఈ పని చేయమన్నారు, కాబట్టి నేను చెయ్యక తప్పలేదు.
నిజానికి నా తల్లిదండ్రుల గురించి నేను ఈ అబద్ధం సార్. నిజానికి మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అసలు ఆ బిడ్డ మీకు పుట్టిన బిడ్డే కాదు. నేను కావాలని బిడ్డ నాకు పుట్టాడని మీకు అబద్ధాలు చెప్పి కొన్ని ఫేక్ ఫోటోలు చూపించాను. అసలు మీరు నాతో ఆ రోజు రాత్రి లేనే లేరు. మీరు మత్తులో పడుకుని ఉంటే కావాలని మీతో నేను కొన్ని ఫేక్ ఫొటోస్ దిగి మీకు అవి చూపించి బెదిరించాను. నన్ను మీరు క్షమించండి, లేదంటే చంపేయండి, పీడ పోతుంది. నేను చేసిన పాపానికి పరిష్కార మార్గం ఏమీ లేదు అని చెప్పి ఇక అపర్ణని అలాగే సుభాష్ని కాలు పట్టుకొని మరీ వేడుకొని చెప్తూ ఉంటుంది మాయ. మాయ మాటలకి అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరి నువ్వు ఎవరు చెప్తే ఈ నాటకం ఆడావు అని చెప్పి అడుగుతుంది అపర్ణ. మేడం, నన్ను కావాలని నా తల్లిదండ్రుల్ని కిడ్నాప్ చేసి మీ కంపెనీని కిందకి కూల్చాలని ఒక కుట్ర పన్నింది ఒక ఆవిడ. ఇక ఆవిడ పేరు చెప్పడానికి కూడా నాకు నోరు తిరగట్లేదు. తను ఇంకా ఇక్కడెక్కడా లేదు. తను ఊరు విడిచి వెళ్ళిపోయింది. తను నన్ను వాడుకుంది, ఎందుకో తెలీదు. ఈ విషయాలన్నీ కూడా తను ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉంటే తను ఆడుతున్న బొమ్మలాగా ఆడాను తప్పించి నిజానికి నాకు ఈ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. ఆ బిడ్డ కూడా ఆవిడ తెచ్చిన బిడ్డే అని చెప్పి అనగానే, ఇంతకీ ఆవిడ అంటున్నావు, ఎవరా ఆవిడ అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా కావ్య సైగ చేస్తుంది. మాయ వెంటనే, ఆవిడెవరో నాకు తెలియదండి. మీ ఆఫీస్ మీద మీ కంపెనీ మీద తనకి చాలా గ్రడ్జ్ ఉంది. అందుకే మీ ఆఫీస్లో ఇక దిగజార్చాలని, అందరి కంపెనీల కంటే మీరు పై స్థానంలో ఉన్నారని మీ కంపెనీని కిందకి లాగేయాలని కుట్ర చేసింది. కావాలని సుభాష్ సార్ని ఈ రకంగా బ్లాక్మెయిల్ చేయమంది. దయచేసి నా మాట నమ్మండి. సుభాష్ సార్ చాలా దేవుడు, రాజ్ చాలా మంచి వ్యక్తి. మీరు మీ ఉప్పు తిని బ్రతికాను కాబట్టి నేను అబద్ధం చెప్పట్లేదు అనగానే ఇక వెంటనే అపర్ణ చాలా బాధపడుతుంది. అక్కడ సుభాష్ తల దించుకొని వెంటనే వచ్చి, ఏం మాట్లాడుతున్నావు మాయా? నిజానికి నిన్ను బెదిరించింది ఎవరు? వాళ్ళ పేరు చెప్పు అని చెప్పి ఇక గట్టిగా మాట్లాడగానే, మామయ్య మీరు ఆగండి. అత్తయ్య గారు, ఇక అత్తయ్య గారికి నిజం తెలియాలని మాయ కోమాలోకి వెళ్ళిపోయినా కావాలని ఇక కోమా నుంచి వచ్చిన ఈ రోజే తీసుకుని వచ్చాను. అంతకు మించి తను ఏమీ చెప్పలేదు. తనని ఎక్కువగా మనం స్ట్రెస్ చేయలేము అనగానే ఇక వెంటనే కూడా కావ్య మాయని తీసుకొచ్చి సుభాష్ గురించి నిజాన్నంతా కూడా బయట పెట్టించేసరికి అపర్ణ మనసులో ఉన్న భారం తీరిపోతుంది. ఇక వెంటనే కావ్య అని చెప్పి గట్టిగా పిలుస్తుంది. ఏంటి అత్తయ్య గారు అనగానే, నువ్వు నా మనసులో ఉన్న భారం అంతా కూడా తగ్గించేశావు. నా గుండెకి ఏం కావాలో నీకు బాగా తెలుసు. నా గుండె చప్పుడు కూడా నీకు తెలుసు. నువ్వు నిజంగా నా బంగారానివి. ఇంత మంచి ముత్యం లాంటి కోడల్ని ఇంతకాలం పక్కన పెట్టుకొని నిన్ను ఎన్నో మాటలుగా ఎన్నో రోజుల నుంచి బాధలు పెడుతూనే ఉన్నాను, అవమానిస్తూనే ఉన్నాను. చివరాఖరికి నా కొడుకుకి నీకు కాపురం చేయడానికి లేకుండా నా కొడుకుని ఎన్నోసార్లు హెచ్చరించాను. నిజానికి ఆ పాపం అంతా నాకు దేవుడు అనుభవించేలాగా కళ్ళ ముందే తెప్పించాడు. కానీ నువ్వు మాత్రం నీ అత్తమామల కోసం నీ భర్త గురించి ఎంతగానో త్యాగం చేశావు. నిన్ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు నా జీవితంలో ఒక మార్పునే తీసుకొని అని చెప్పి అవన్నీ అందరి ముందు హక్ చేసుకొని వెంటనే కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటాయి అపర్ణకి. మమ్మీ అనగానే, ఒరేయ్ మీ మమ్మీ ఏమైపోదురా, ఇంకా 100 సంవత్సరాలైనా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకో చెప్పనా, ఇదిగో ఇలాంటి కోడళ్ళు ఏ అత్తగారి పక్కనైనా ఉన్నా ఆ అత్తగారు ఇంకా స్ట్రాంగ్ అయిపోతారా. ఒరేయ్ ఈడియట్, ఇంత మంచి భార్యని పక్కన పెట్టుకొని ఎంతకాలం రా మమ్మీ మమ్మీ అని చెప్పి నాకుతావు. ఇక నుంచి కళావతి నువ్వు ఇద్దరు కూడా సంతోషంగా ఉండాలి. త్వరలో మాకు ఎవరో ఒకరిని ఆడుకోవడానికి ఇవ్వాలి. ఏమంటారు, సైలెంట్గా ఉన్నారేంటి అని చెప్పి ఇక సుభాష్ని అనేసరికి సుభాష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అది అపర్ణ అనగానే, అవునండి మీరు ఏ తప్పు చేయలేదని ఇక తెలిసిన తర్వాత కూడా మిమ్మల్ని ఎలా దూరం పెడతాను? మీరంటే నాకు మొట్టమొదటి నుంచి మీరంటే నాకు చాలా గౌరవం, అభిమానం. మీరు తప్పు చేశారంటే నేను అస్సలు నమ్మలేకపోయాను. కానీ మీకు మీరే వచ్చి ఆ తప్పు చేశానని మీరు చెప్పేసరికి నా గుండె తట్టుకోలేకపోయింది. అంతేనండి, మీరు ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఇక సుభాష్తో పాటు ఇక అపర్ణ
ఇద్దరు కూడా కలిసిపోతారు. ఇటు అపర్ణ అలాగే సుభాష్, ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా కలిసిపోవడం వల్ల కుటుంబం అయితే సంతోషంగానే ఉంటుంది. కానీ ఇటువైపు అనామిక అయితే మొహం మాడిపోతుంది. ధాన్యలక్ష్మికి ఇక ఏమీ అర్థం కాదు. నిజానికి కావ్యని చాలా మాటలన్నీ బాధపడ్డానని అక్క ఈరోజు బాధపడుతుంది. ఇదే పొజిషన్ నాకు కూడా వస్తుందేమో. కావ్య విషయంలో నేను కూడా అనరాని మాటలు అంటున్నాను. నిజానికి కావ్య నాకు ఏం ద్రోహం చేసింది? ఎప్పుడు కూడా నన్ను గౌరవంగానే పిలిచింది. అలాంటి కావ్యని ఈ మధ్య నేనే ఎక్కువ ఆడిపోసుకుంటున్నాను. కాబట్టి ఈ అనామికని పట్టుకొని ఏలాడకూడదు. అనామిక వచ్చినప్పటి నుంచి నా కోడల విషయంలో కావ్య విషయంలో ఏదో ఒకటి తప్పుడుగానే అంటుంది. 2 కోట్ల రూపాయలు ఇక డబ్బు తీసుకుని ఆ విషయం ఎవరికి చెప్పలేదు. మొన్న 10 లక్షల చెక్కు ఇక అప్పనంగా తల్లిదండ్రులకు ఇచ్చేసింది. ఏదో అనామిక గూడుపుటాని నడుపుతుంది. ఈ విషయంలో అనామికని ఇక నేను క్షమించను. కావ్య దగ్గరకు వెళ్ళి అనామిక గురించి మొత్తం చెప్తాను. అప్పుడు కావ్యనే అనామిక గురించి తెలుసుకుంటుంది. ఇక ఎక్కడో ఉన్న మాయనే తీసుకుని అక్కని అలాగే బావగారిని కలిపింది కాబట్టి ఈ అనామిక జీవిత చరిత్ర ఏంటో కూడా ఒకసారి తెలుసుకుంటుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక ధాన్యలక్ష్మి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్.